నమస్తే అక్క చెల్లెమ్మలకు. ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక పీడ విరగడయ్యి సంవత్సరం అయింది, సంబరాలు చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. మీరేం చెప్తారు సార్? అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ములకు ఈ వైఎస్ జగన్ తీరం విడిగిరైందని సంవత్సరం అయిందని పండుగలు చేసుకుంటున్నారు. మేము కూడా ఒక పండుగ చేసుకుంటాం, దాన్నే వెన్నుపోటు దినం అని ఈ రోజు ప్రకటిస్తున్నా. 14వ తారీఖు అంటే తెలుసు కదా, జూన్ 4th డేట్లు మర్చిపోయా, పదవే మర్చిపోయా. అలాంటిది డేట్లు ఎందుకు మర్చిపోని చెప్పండి. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆకాశల్లమ్మలకు అన్న తమ్ములకు ఈసారి మళ్ళీ వైఎస్ జగన్ వస్తానో రానో నాకే తెలుస్తలేదు. కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను నేను, ఈ వైఎస్ జగన్ ప్రతిరోజు కూడా తలుచుకొని రోజు ఉంటూ ఉండదు. ఎందుకంటే మీ అందరికి మంచి గాలిని ఇచ్చేది ఈ వైఎస్ జగన్. రైట్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమో సంబరాలు చేసుకోమంటుంటే మీరెందుకు వెన్నుపోటు తినమంటున్నారు? ఎవరికి వెన్నుపోటు పోడ్చారు? మీకేనా? బేసికలీ యాక్చువల్లీ ప్రతి అక్క చెల్లమ్మలకు ఒకటే చెప్తున్నా, వెన్నుపోటు తినం అనేది ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడుస్తారయ్యా. కానీ వీళ్ళు మాత్రం నాకు 11 సార్లు పొడిచింగ్ చేశారయ్యా. వెన్నుపోటు దినం వాళ్ళగా చేసుకునేది, మనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వైఎస్ జగన్ ని వెన్నుపోటు పొడిచారు. ఆ వెన్నుపోటులో వెన్నుపూసు కూడా ఇరిగిపోయిందయ్యా. అది వేరే విషయం. 2.0 చూపిస్తామని, బట్టలు కూడా తీసుకొడతామని కూడా చెప్తున్నారు కదా. ఎవరినైనా బట్టలు కూడా తీసుకొడతా. ఎందుకంటే రాబోయే రోజుల్లో 2.0 ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క రాష్ట్రంలో పెడతాడు ఈ జగన్. అర్థమైందా? మరి ఇప్పుడు ఓవరాల్ గా ఏం చెప్తారు? మరి మీరు వెన్నుపోటు దినం చేసుకుంటారా లేకపోతే సంబరాలు చేసుకుంటారా ఏంటి? బేసికలీ యాక్చువల్లీ మనం ఏం చేసుకున్నా గానీ పార్టీలో ఫండ్ లేదు. అప్పుడంటే గవర్నమెంట్ డబ్బులు తెగేసి అన్ని చేసుకునే వాళ్ళం. ఇప్పుడు చేసుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే పార్టీ ప్రజలందరూ కూడా మళ్ళీ ద్వేషిస్తున్నారు. మనం చూశారు కదా, అసెంబ్లీకి వెళ్తే 5 నిమిషాలు కూడా లేను. అక్కడ 65 ఏసీలు ఉన్నాయి, కానీ నాలో మాత్రం బీపీ ఉంది. అందుకనే 1 నిమిషంగా పరిగెత్తుకొచ్చేసాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి జూన్ 4న చేస్తున్నారు. అదే రోజు కూటమి తరపు నుంచి, జనసేన తరపు నుంచి పీడ విరగడైందని దినోత్సవం చేస్తున్నారు. మరి ఏది కరెక్ట్? మీ అభిప్రాయం ఏంటి? బేసికలీ ఇదే కరెక్ట్. పీడ విరగడైందని ఇది సర్వం అవ్వాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను, నాతో సహా. కానీ నాకు మాత్రం ఇండోర్ లో ఒకటే అనిపిస్తుంటది, ఏ దుబాయో అమెరికాయో పరిగిపోయి అక్కడే సహజీవనం కొనసాగించాలని ఉంటుంది. కానీ మార్పింగ్ చేసుకుని ఫేస్ ఏదోలాగా జగన్ కాదు, నేను జగన్ 2.2 అని బతుకుదాం అనుకుంటే ఈ లోపు అన్నా నువ్వు తోపు, నువ్వు వెయ్యి అని చెప్పి నా ఫ్యాన్ ని రెక్కలు ఇరిగేదాకా కొడుతూనే ఉన్నారు నా అభిమానులు. రీసెంట్ గా సైకిల్ ని నేలకేసి కొట్టి ఒక చిన్నపిల్లడి దగ్గర లాక్కొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా వీడియో వైరల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే సైకిల్ అలాగా నేలకేసి కొట్టడం అనేది సైకో అని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? బేసికలీ ఒకటే మాట చెప్తాను, సైకిల్ కొట్టడం కాదు, సైకిల్ ని కొట్టినా ఇక ఫలితం లేనప్పుడు, నన్ను కొట్టినా కానీ ఇంకా గెలవలేము అన్నప్పుడు ఇంకెందుకు. అదే నేను చెప్తున్నా, ఆ చిన్న కుర్రోడికి సైకిల్ కూడా కొంటానని చెప్పాను నేను. మా పార్టీలో ఫండ్స్ లేవు, రావుకుని 5 సంవత్సరాల తర్వాత పైసలు గవర్నమెంట్ దగ్గర తెగిపోయి సైకిల్ కొంటామని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర డబ్బులు లేవు, ఎవరి డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోండి, పార్టీని నడిపించండి అని చెప్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేవంటారా? బేసికలీ అప్పుడైతే తుప్పు మందు అమ్మేసేటోళ్ళు, అలాగే అక్రమ ఆదాయం వచ్చేది ఇసుకలో. డబ్బులంతా కూడా నల్ల డబ్బు, తెల్లగా కూడా కనిపిస్తలేదు. ఒక మాట అయితే చెప్తూ ఉన్నాను, ఇంట్లో కరెంటు బిల్లు కట్టడానికి కరెంట్ లేక, డబ్బులు లేక దొంగ కరెంట్ లాక్కుంటున్నానని చెప్తూ ఉన్నాను అధ్యక్ష.